హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్. ఇవాల్టి మన రెసిపీ ఘాటుగా పుల్లగా ఉండే వెల్లుల్లి రసం. మీకు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు లేదా సీజన్ చేంజ్ అవుతోందిగా గొంతు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ రెసిపీ మస్ట్ ట్రై అండి. తెలుగువారి సాంప్రదాయ భోజనంలో పచ్చడితో పాటు రసం, పెరుగు తప్పనిసరి. అయితే చాలామంది రసం అనగానే టమాటాలతో చేస్తుంటారు, కానీ మిరియాలు, వెల్లుల్లి లాంటి ఘాటైన పదార్థాలతో చేసే రసం ఎంతో రుచిగా ఉంటుంది. ఘాటుగా పుల్లగా గుమగుమలాడే గార్లిక్ రసం అన్నంలోనే కాదు, నేరుగా తాగేస్తే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పి సమయంలో ఇలాంటి ఘాటైన చారు చేసుకొని అన్నంలో తింటూ ఉంటే గొంతులోకి ఇష్టంగా దిగిపోతుంది. అంతేకాదు, ఫ్రై కర్రీలోకి కూడా వెల్లుల్లి చారు సూపర్ కాంబినేషన్. ఇక ఈ స్పైసీ రసం ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వివరంగా చెప్తాను. ఈ రసం చేసుకోవడానికి ముందుగా మనం మసాలా ముద్దను రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు సరిపడంత, 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు అండ్ చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానేసి గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా మిరియాలు, ధనియాలు, జీలకర్ర మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాతే మనము పక్కన పెట్టుకున్న వెల్లుల్లి 10 నుంచి 12 మనం వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా మెత్తగా నూరుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు సన్నటి మంట మీద వేయించాలి. ఈ మసాలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసి 2-3 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల వరకు ఇవన్నీ బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా, దీంట్లో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దీంట్లో పోసుకొని రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ చారుకు పట్టేలా 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ చారుని మరిగించుకోవాలి. అంతేనండి, స్పైసీ గార్లిక్ రసం రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకొని ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. తాలింపు కోసం మనం ఇక్కడ కొద్దిగా నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ వేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. అంతే, వేడి వేడి స్పైసీ గార్లిక్ రసం రెడీ. ఇది అన్నంతో కలిపి తిన్నా బాగుంటుంది, లేదా మీరు సూప్ లాగా కూడా తాగొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.